హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ Volga videos, 17 million subscribers. Please subscribe. హలో హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? రేయ్, ఆ న్యూస్ పేపర్లో ఏముందో చదువు. చదవరా. ఆగున్న లారీకి ఒక కేటీఎం బైక్ డాష్ ఇవ్వడం వల్ల అజయ్ అనబడే కేవీ కాలేజ్ స్టూడెంట్. ఎవడే వాడు? నువ్వు నన్నేం చేసినా సరే వాడి గురించి నేను అసలు చెప్పను. చెప్పవా? నేను వాడిని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నానో ప్రూవ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. దీనికి ఎంత ధైర్యం ఉంటే వాడెవడో తెలుసు కూడా అన్న ఎన్ని రోజులు తిప్పిస్తుంది. రేయ్, దీని మొబైల్లో వాడి నెంబర్ ఉంటే తీయండిరా. వాడి నంబర్ ఆ ఫోన్ లో లేదు. నువ్వు చెప్పకపోతే ఏంటే, వాడే వస్తాడు. అసలు ఎటువంటి సంబంధం లేని ఆ లా కాలేజ్ స్టూడెంట్ కోసం వచ్చిన వాడు ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తున్న దీనికోసం రాడంటారా? వస్తాడు. అటు వెళ్ళకూడదు బాబు. ఇంట్లో ఎవరు బయటికి రండి. ఓంకార్ని కిడ్నాప్ చేసింది నేను. నన్నేం చేయగలరు మీరు? నేను మీ ఇంటికి వచ్చానని వాడికి ఫోన్ చేసి చెప్పు. వాడిని నేనే కిడ్నాప్ చేశానంటూ వచ్చిన వాళ్ళలో నువ్వు 100వ వాడివి. వదలండి. ఇప్పటి వరకు చాలా మంది వచ్చి వెళ్లారు. వాడిని కిడ్నాప్ చేసింది నేనే. చెప్పావు కదా, ఇక బయలుదేరు. నీ తమ్ముడిని నేను ఈ మాస్క్ వేసుకొని కిడ్నాప్ చేశాను. చూసావా, నువ్వు ఉండగానే మరొకడు వచ్చాడు. ఏంట్రా ఆడతాంలాగా చీర కట్టుకొని వచ్చావు? వెళ్ళి మార్చుకొని రారా, నువ్వు నేను తెలుసుకుందా. చాలు వెళ్ళరా. ఏంటి హైట్ తక్కువగా ఉన్నానని చూస్తున్నావా? సచిన్ టెండూల్కర్ హైట్ తక్కువే, జాకీ చాన్ కూడా హైట్ తక్కువే, ఆమీర్ ఖాన్ కూడా హైట్ తక్కువే, నేను హైట్ తక్కువే. చేసిన పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయింది. ఓంకార్ గాడికి జామీన్ ఇచ్చి తీసుకురావద్దని కాళ్ళ వేళ పడ్డాను. ఇంకా ఎన్నెన్ని అనుభవించాలో. నా నంబర్ నుంచి చేస్తే నువ్వు రెస్పాండ్ అవ్వవని నాకు బాగా తెలుసు. అందుకే నేను వేరే నంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. నువ్వే ఆ మినిస్టర్ తమ్ముడిని కిడ్నాప్ చేశావని నాకు తెలిసిన తర్వాతే నేను నిన్ను లవ్ చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ప్రతిరోజు నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను, నీకు వాడి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదని. ఏ ప్రాబ్లం అయినా సరే నాకు రావాలని రోజు ప్రార్థిస్తున్నాను. నువ్వు మిగతా వాళ్ళలా సెల్ఫిష్ అయి ఉంటే నేను నిన్ను లవ్ చేసేదాన్నే కాదు. నా లవ్ నిజమైనది, సిన్సియర్ అయినది. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఐ రియలీ లవ్ యూ. నువ్వు చేసింది కరెక్టే, కానీ నువ్వు ఆ అమ్మాయిని తిట్టుండకూడదురా. నిజంగానే తను చాలా మంచి అమ్మాయి. నిన్న ఆ అమ్మాయి అంతగా ప్రేమిస్తుందంటే నువ్వెంతగానో పుణ్యం చేసుకొని ఉండాలి. నువ్వొకసారి తనకు ఫోన్ చేసి సారీ చెప్పరా. వాళ్ళ అమ్మన్నా వాడు ఫోన్ చేస్తాడు. ఖచ్చితంగా దీన్ని వెతుక్కుంటూ వస్తాడు. నేనే దీనిని కిడ్నాప్ చేశానన్న విషయం వాడికి తెలిస్తే మనం వాడి కోసం పోనక్కర్లా, వాడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నేనే దీనిని కిడ్నాప్ చేశానన్న విషయాన్ని తెలిసేలా చేస్తా. బాగా లేట్ నైట్ అయిందమ్మా, రేపు మాట్లాడతాను. దేవుడా, ఎంత అన్యాయం చేశావు. చిన్న వయసులోనే నా బిడ్డను తీసుకెళ్ళిపోయావా?
సార్ డిపార్ట్మెంట్లో 4 చనిపోయారు, 3 ఐసీయూలో ఉన్నారు. డాక్టర్ కాపాడడం కష్టమని చెప్పారు సార్. 2కి పోస్ట్ మార్టం పూర్తయింది సార్. దారి వెండమ్మా, దారి వెండి. తప్పకుండా తప్పకుండా. వీళ్ళు కాల్చిన వాళ్ళని చంపకుండా ఊరికే వదిలేసి ఇక్కడికి వచ్చారా? వాడు అచ్చోసి నాపోతులాగా ఊరి మీద పడి తిరుగుతున్నాడు. వాడు ఇంకొకటి చంపక ముందే వెళ్ళి వాడిని చంపేయండి. పోలీసుడికే ఈ గతంటే ఇక సామాన్యుల గత ఏంటి? అయ్యో, ఈ పోలీసుల ఉద్యోగం వద్దు వద్దు అని ఎంత తలపాతుకుని చెప్పినా వినకుండా ఇలా శవమై వచ్చారే. నా జీవితం నాశనం అయిపోయింది. సార్ సార్, మీరు ఇక్కడ ఉన్న విషయం పోలీసులకి తెలిసిపోయింది. లాయర్ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెంటనే షిఫ్ట్ అయిపోమని చెప్పారు. త్వరగా. లోకేష్, లోకేష్, అంజలికి ఒక ఫోన్ చేయి బాబు. పాపం తను రాత్రంతా నిద్రపోయిందో లేదో. తను ఫోన్ అటెండ్ చేయట్లేదమ్మా. సార్, ఇదే మీ బండి అన్న విషయం పోలీసులకు తెలుసు. అందుకే లాయర్ మిమ్మల్ని ఆ బండికి రమ్మన్నారు సార్. త్వరగా రండి. ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అందరూ ఎక్కండి. కూర్చోండి, త్వరగా త్వరగా అందరూ ఎక్కి కూర్చోండి. పేరు అంజలి, వయసు 25, హైట్ 5.1. మీ అమ్మాయా? అవును సార్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. సరే సార్. దాన్ని తీసుకురండి. ఈ అమ్మాయిని ఆ బండి ఓకే, కమ్ ఆన్ ఫాస్ట్. ఎక్కించండి. మీ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట. అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను నేను. ఇంకో 10 నిమిషాల్లో నీతో మాట్లాడచ్చు. అన్నట్టు మీ అందరి ఫోన్ నెంబర్లు పోలీసులు తెలిసిపోయాయి. ఎలాగైనా ట్రేస్ అవుట్ చేస్తారు. మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి. సార్, నేను కృష్ణమూర్తిని. ఏదో ఒకటి చెయ్యమ్మా, అది నన్ను అడగాల. లా మినిస్టర్ తమ్ముడు నాతోనే ఉన్నాడు సార్. ఇక పెట్టండి ఫోను, తర్వాత మాట్లాడతాను. ఫోన్ కట్ అవ్వలేదు. అన్నయ్య ఫోన్లో మాట్లాడితే మాత్రం మాట్లాడండి. మన వాళ్ళే సరిగ్గా లేరు. సార్, మీ తమ్ముడు గారు లైన్లో ఉన్నారు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నిన్ను బాగా టార్చర్ పెడుతున్నారా? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఒక 2-3 ఏళ్ళు ఈ సిటీ వదిలి వెళ్ళిపో. నువ్వు పోలీసులు చంపినందువల్ల నిన్ను ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలని పోలీసులంతా కలిసి డిసైడ్ అయ్యారు. ఇవన్నీ చేసిన వాడిని నేను చంపకుండా వదలను. నా మాట విను, పోలీసులు నిన్ను చంపేస్తారా? ఏం చేస్తున్నావు శేషయ్య? సార్ సార్ సార్, నీళ్ళు సార్. ఇవ్వు తీసుకోండి. వేరే ఎవడు లోపలికి వచ్చినట్టుగా ఉంది. ఏమంటున్నారు మాజీ లా మినిస్టర్? ఏమీ అనలేదు సార్. దొంగ ముండా కొడుకులు, మీలాంటి వాళ్ళని ఈ రాష్ట్రానికి లా మినిస్టర్ని చేస్తే ఏమవుతుంది? రాష్ట్రం ఏమవుతుంది? నిన్ను అరెస్ట్ చేసినందుకు డిపార్ట్మెంటు, మీడియా అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ నిజమైన హీరో ఎవరో తెలుసా నీకు? నీ తమ్ముణ్ణి ఎత్తుకెళ్లి బంధించి నీ మంత్రి పదవి పీకేసి నిన్ను జైలుకు పంపాడే, వాడేరా నిజమైన హీరో. ఫస్ట్ వాడిని చంపేసి ఆ తర్వాత నిన్ను చంపుతా. కూర్చో. సార్, ఫోన్లో వాయిస్ ఉన్నారంటే అనవసరంగా టెన్షన్ అవుతుంది. ప్లీజ్ సార్, ఇటు ఇవ్వండి సార్, ప్లీజ్. పోలీసుల దగ్గర చేసిన తప్పుల్ని దాచిపెట్టలేరు. ఒకవేళ పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారంటే ఇంకో పెద్ద తప్పు చేయించి పట్టుకుంటారని అర్థం. ఇది మీద గవర్నమెంట్ ఎప్పుడైనా మీకు జీతం బాకీ పెట్టిందా? నీకెంతమంది పిల్లలు? పర్వాలేదు చెప్పు. 2 సార్. ఇలాంటి పనులు చేసే బదులు నీ పెళ్ళంతో అలాంటి పనులు చేయించచ్చుగా.
వీడి తమ్ముడు మనలాంటి పోలీసుల్ని 4 చంపాడు. లా కాలేజీలో 3 స్టూడెంట్స్ ని చంపాడు. వీడికి ఊడిగం చేస్తున్నావే, మరి ఇంకెలా నీతో మాట్లాడేది? ట్రేస్ చేయండి, శేషయ్యని హాస్పిటల్లో చేర్చండి. శేషయ్యని ఎవరు మీట్ అవ్వకుండా చూడండి. ఓకే మల్లయ్య, అన్ని కేసులు విచారించి పంపించండి. స్టేషన్ లో ఎవరు ఉండకూడదు, పంపించండి అందరినీ. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లెవెల్ వరకు మనకు సహాయం చేయగలుగుతారంతే. నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు ఫారెన్ వెళ్ళిపో. దానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. దీన్ని కిడ్నాప్ చేశానన్న సంగతి వాడికి తెలిస్తే వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికాకే అన్నయ్య చెప్పినట్టు చేసేది. సార్, మీరు చెప్పిన స్పాట్కి మేము వచ్చేసాం సార్. సార్ ఇక్కడ ఎక్కడి నుంచో రింగ్ అవుతుంది సార్. అంజలి, అంజలి, ఓంకార్ అంజలిని కిడ్నాప్ చేశాడు. నాకు తెలియాలనే నేను కట్టినట్టే కుక్క మెడలో మొబైల్ని కట్టాడు. అంటే వాడు నన్నే ఫాలో అవుతున్నాడు. నేనెక్కడైతే వాడిని దాచానో అదే బిల్డింగ్లో అంజలిని కూడా వాడు దాచుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులకి వెంటనే తెలిసిపోతుంది. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కానీ ఈ అమ్మాయిని మనతో తీసుకెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. దీన్ని ఇక్కడే చంపేసాయి. ఓంకార్, ఇదిగో తీసుకో. నో, వాడు నా చేతికి చిక్కేంత వరకు ఇది ప్రాణాలతోనే ఉండాలి. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.